మరి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి అప్పటికి 3000 సంవత్సరాల దానికి సమన్వయం ఏం చేయాలి తెలియలేదు. ఇప్పటికి 18 నెలల వెనక ఒక విశ్వవిద్యాలయంలో దేవాలయ వాస్తు గురించి పాఠం చెప్తున్నాను. దాంట్లో ఏమనుంది, హిందూ దేవాలయాలు 1వ శతాబ్దంలో బయలుదేరాయి, అంతకుముందు జైన మందిరాలు బౌద్ధ మందిరాలు ఉన్నాయి అని. 1వ శతాబ్దం బయలుదేరితే కాశీ అబద్ధం, అయోధ్య అబద్ధం, శ్రీశైలం అబద్ధం, అన్ని అబద్ధాలే. ఇప్పుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టినట్టయితే రామాయణం అబద్ధం, భారతం అబద్ధం, వేదాల అబద్ధాలు, పురాణాల అబద్ధం, మొత్తం మన సంస్కృతి అంతా అబద్ధము. ఏం చేయాలి? ఎవరి దారి? చరిత్ర పండితులను అడిగితే అది హిస్టరీ ఏంటి అంటారు, అంటే సత్యమో అని అర్థం. ఇతరులను అడిగితే మాకు చెప్పకు, చీచి దాని గురించి చెప్పదు అంటారు. ఇలా ఉండగా నా దగ్గరికి నాతో పనిచేసే ఒక క్రిస్టియన్ లెక్చర్ దివోదాస్ తీసుకొచ్చాడు. ఇది చదవండి. ఏముంది దాంట్లో? ఆర్యులు ద్రావిడులను కిరాతకంగా చంపి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి వాళ్ళ ఆస్తులు దోచుకుని దేశాన్ని ఆక్రమించుకున్నారు అని. పెద్ద అపరాధం మనం అంతా. నిజమేనా ఇది? ఇన్ని గ్రంథాల్లో లేని వీళ్ళకి ఎలా కొత్తగా తెలిసింది?